గుంటూరు నుంచి రాజధాని అమరావతికి వెళ్లాలంటే ఒళ్ళు హోణమవ్వాల్సిందే. భారీ గుంతలతో రాజధాని రహదారి అత్యంత దారుణంగా తయారైంది. 10 నెలల క్రితం ప్రారంభమైన రహదారి మరమ్మతు పనులు నత్తనడకన సాగుతున్నాయి. సచివాలయం, హైకోర్టుకు వెళ్లే ప్రధాన రహదారిపై వీఐపీలు నిత్యం రాకపోకలు సాగించే వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. గుంతలతో అస్తవ్యస్తంగా మారిన తాడికొండ తుళ్లూరు రహదారి పరిస్థితి, మరమ్మతులకు నిధుల విడుదల, పనులు జరుగుతున్న తీరుపై మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ గ్రౌండ్ రిపోర్ట్. రాజధాని అమరావతి నిర్మాణం చాలా వేగంగా జరుగుతోంది. అయితే రాజధాని ప్రాంతానికి వెళ్ళేటువంటి రహదారుల విషయంలో కొంత ఉదాసీనత కనిపిస్తోంది. ముఖ్యంగా గుంటూరు నుంచి రాజధాని ప్రాంతానికి వెళ్ళేటువంటి రహదారి అంతా కూడా అధ్వాన స్థితిగా తయారైనటువంటి పరిస్థితి. తాడికొండ నుంచి తుళ్లూరు, రాయపూడి వెళ్ళేటువంటి మార్గం అంతా కూడా చాలా వరకు కూడా గోతులతో నిండిపోయిన పరిస్థితి. దీనికి సంబంధించి మరమ్మత్తు పనులు గత ఏడాది నవంబర్, డిసెంబర్లోనే ప్రారంభమైనప్పటికీ ఇప్పటి వరకు కూడా ఆ పనులు పూర్తి కాకపోవడంతో ఈ మార్గంలో వెళ్ళేటువంటి వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకంటే భారీ వాహనాలని కూడా ఈ మార్గంలో ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ రాజధాని నిర్మాణానికి అవసరమైనటువంటి నిర్మాణ సామాగ్రి, కంకర కావచ్చు, ఇసుక, సిమెంటు, ఇతర గ్రావెలు ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి తీసుకెళ్తూ ఉంటాయి. ఆ భారీ లారీలను కూడా ఈ ప్రాంతానికి తీసుకెళ్తున్న తరుణంలో రహదారులను కూడా ఛిద్రమైపోయినటువంటి పరిస్థితి. ఈ కారణంగా రాజధానికి వచ్చినటువంటి వాహనదారులందరూ కూడా అవస్థలు పడుతూ ఉన్నారు. ప్రధానంగా పరిపాలనా కేంద్రం కావడంతో హైకోర్టు కావచ్చు, లేదా సచివాలయానికి వచ్చినటువంటి ఉద్యోగులు, అలాగే రాజధాని ప్రాంతానికి వివిధ పనులకు వచ్చేటువంటి ప్రజలు కావచ్చు, ఈ మార్గంలో వెళ్ళాలంటే తీవ్రంగా ఇబ్బందులు పడాలుతూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఎక్కువ మంది ఈ గుంతలు పడినటువంటి రహదారిలో వెళ్ళలేక అటు చుట్టూ తిరిగి మంగళగిరి మీదుగా అటు బైపాస్ నుంచి రాజధానికి వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే కొన్ని గ్రామాలన్నీ కూడా ఈ గుంటూరుకు, ఇటు తుళ్లూరు కావచ్చు, ఇవన్నీ కూడా గుంటూరుకు ఇటు దగ్గరగా ఉండడం, ఎక్కువ మంది ఇటుగా రావాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతోంది. ఈ కారణంగా ఈ గుంతలు పడినటువంటి రోడ్డు పైన వెళ్ళడానికైతే చాలా అవస్థలు పడుతున్నారు. దీనిపైన గతంలో కూడా పలుసార్లు మీడియాలో కథనాలు వచ్చిన తరుణంలో ఆర్ఎన్బి అధికారులు స్పందించి ఈ రహదారి మరమ్మతులకు అయితే వాళ్ళు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఉన్నటువంటి రహదారిని 7 మీటర్లకు పైగా వెడల్పు చేయడంతో పాటుగా ఎక్కడైతే గుంతలు పడ్డాయో ఆ ప్రాంతాన్ని అంతా కూడా పూర్తిగా మట్టిని అంతా కూడా తొలగించి మళ్ళా ఒక 3 లేయర్లుగా రోడ్డును నిర్మించే విధంగా ప్రణాళికలు రూపొందించి పనులు చేపట్టారు. ముందుగా కింద మట్టి పోయడం, తర్వాత గ్రావెలు, తర్వాత కంకర, వెట్ మిక్స్ అంతా వేసిన తర్వాత పైన తార్ రోడ్డుతో ఆ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసే విధంగా కూడా చర్యలు చేపట్టారు. రోడ్డు బాగా ఉన్న చోట అయితే మామూలుగా గతంలో ఉన్నటువంటి విధానం కొనసాగిస్తూ, రోడ్డు బాగలేని ప్రాంతాల్లో పూర్తిగా దాన్ని తొలగించి ఇలా చేయాల్సి వస్తుంది. మనం చూస్తున్నాం, పాత రోడ్డు అంతా కూడా తొలగించేసి దాన్ని వరుసగా లేయర్లుగా వేసుకుంటూ రావాల్సి వస్తుంది. ఈ పని చాలా నత్తనడకగా సాగుతోంది. రాజధాని అమరావతి పరిధిలో అయితే వేల కోట్ల రూపాయల పనులు చాలా వేగంగా జరుగుతున్నప్పటికీ ఇది కేవలం 10-12